దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ ప్రారంభమయ్యాయి. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం కొనసాగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో మరోసారి చమురు ధరలు భగ్గుమన్నాయి. ఆ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపై పడింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1000 పాయింట్ల వరకు నష్టపోయింది. ఆ తర్వాత కూడా నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం 1000 పాయింట్లపై నష్టంతో 76,300 వద్ద సెన్సెక్స్ కదలాడుతోంది. అటు నిఫ్టీ కూడా 300కు పైగా పాయింట్లు లాస్లో ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం నిఫ్టీ 23,800 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $120 దాటింది. దీంతో అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ భయాలు నెలకొన్నాయి. ఇంధన ధరలు, అమెరికాలో వడ్డీ రేట్ల విషయంలో ఫెడ్ రిజర్వ్ బ్యాంకు సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లన్నీ దాదాపు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆ ప్రభావం మన సూచీలపైన పడింది. విదేశీ మదుపర్లు భారీగా అమ్మకాలకు దిగడంతో షేర్ మార్కెట్ కుప్పకూలింది.